నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేను ఇగురు ఎలా రెడీ చేసుకోవాలో చెప్తున్నాను. దానికి కావాల్సినవి బాయిల్డ్ ఎగ్స్ 4, ఆనియన్స్, కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాతకి 4 ఎగ్స్ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టకుండా పసుపు వేసుకోవాలి కొంచెము, అప్పుడు అడుగు పట్టదు. తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు పెట్టుకోవాలన్నమాట. పక్కకు పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో ఇప్పటిదాకా మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఇట్లా బాగా ఆయిల్లో మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాతకి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం మొత్తం మిక్స్ అయిన తర్వాత అది ఎల్లో షేడ్లోకి వచ్చినాక మూత పెట్టుకొని మళ్ళీ తర్వాత మూత తీసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ కలిపిన తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసుకున్న తర్వాత అల్లం వెల్లిగడ్డ మొత్తము ఆనియన్స్లో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో మన టేస్ట్కి తగ్గట్టుగా మనము కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాతకి అందులో ముందే మనం వేసుకున్నాం కదా సాల్ట్, కొంచెం చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాతకి బాగా కొంచెం ఫ్రై అవుతుంది ఆయిల్లో. ఫ్రై అయినాక దాంట్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో మనము ఈ మొత్తము. తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 మినిట్స్ తర్వాత వాటర్ అంతా మిక్స్ అయిపోతుంది. ఆనియన్లోకి కొంచెం దగ్గరికి పడ్డ తర్వాతకి ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముందు, ఆ ఎగ్స్ ఇందులో వేసుకోవాలి. ఆ ఎగ్స్ వేసుకున్న తర్వాతకి బాగా ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయిన తర్వాతకి మనం స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.